నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే విడుదల రజనీకి సంబంధించి మొన్న ఒక వీడియో క్లిప్ మాత్రం సాక్షి ప్లే చేస్తూనే ఉంది. ఏంటి అంటే మీరు ఆగని సిఐ గారు, మీరు ఆగని సిఐ గారు, మీరు ఆగని సిఐ గారు అని చెప్పేసి విడుదల రజనీ గారు అంటున్నది మాత్రం చూసాం. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు పూర్తి వీడియో బయటకు వచ్చింది. ఏంటి అంటే సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు వాళ్ళు నిందితుడు ఆ కార్లో ఉన్నాడు, ఆ కార్లో నిందితుడు మాకు కావాలి, ఖచ్చితంగా మేము తీసుకెళ్లాలని చెప్పేసి అంటున్నప్పుడు అసలు కార్లో ఎవరు లేరు, అసలు మీరెందుకని, అసలు కార్ పోని అని చెప్పి కార్ డ్రైవర్ని కూడా చాలా గద్దిస్తుంది ఆవిడ. సో వాస్తవానికి ఇప్పుడు విడుదల రజనీ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే విడుదల రజనీ అంటే గతంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మరి అంటే ప్రజలందరూ చెప్పుకునేది ఏంటంటే సైబరాబాద్ మొక్క అని, అంటే ఎక్కడ ఈవిడ స్థానం. మరి గతంలో చూసుకుంటే మన ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఏ విధంగా మాట్లాడింది, మరి అదే విధంగా వీళ్ళ మరిది అయిన గోపిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈవిడ ఎందుకు బయటికి రాలేదు, మరి అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి అంతకుముందు మరి ఏ విధంగా పురుషోత్తం పట్నం మా ఊరు 30 సంవత్సరాల తర్వాత కూడా మేమే ఉంటాము అని చెప్పేసి ఒక రకమైన ధోరణి. మరి ఈ రోజును చూస్తే మరి ఈవిడ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే ఈవిడ ఎందుకు గగ్గోలు పెట్టింది. ఈ రోజు నిజంగా పూర్తి వీడియో చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే అంటే ఒక నిందితుడిని దాయటం, మరి మీ కారులో ఉన్నారా లేరా అని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఉంది కాబట్టి మరి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకొని ఇవ్వకుండా ఈవిడ ఏ విధంగా వాళ్ళని నెట్టేయటం కానివ్వండి, డ్రైవర్ మీద గట్టిగా అరుస్తూ కార్ను మూవ్ చేయమని మాట్లాడటం కానివ్వండి, ఏం కేసు నేను వస్తాను పదండి అంటే మీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్దాం అంటే అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటలేదు ఆవిడ, ఎమ్మెల్యే ఇంటికి వెళ్దాం అంటుంది. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా ముఖ్యమంత్రి ఏ విధంగా ఎలాంటి పనులు చేయించాడు, మరి చూస్తే ఎంతమందిని ఎన్ని విధాలుగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈవిడ ఈ రోజు ఒక నిందితుడిని దాస్తూ ఇంత భయంకరంగా ఎంత గట్టిగా ఆవిడ వాయిస్ ఇస్తుంది అంటే తనకేదో అన్యాయం జరుగుతుంది, తన మీద ఏదో అటాక్ చేస్తున్నారు అన్నట్లుగా అక్కడ బిల్డప్ ఇస్తే అంటే ఈవిడ ఏ విధంగా వీరంగం చేసిందంటే ఆ వీరంగం వినోదాన్ని కలిగించింది కానీ ఎక్కడా కూడా సానుభూతి రాలేదనేది మనకు క్లియర్ గా చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం చూసుకుంటే ఒక స్టోన్ క్రషర్స్ సంబంధించిన దాన్ని ఏదైతే కొంచెం వీళ్ళు బెదిరించి దాదాపు 5 కోట్లు అడిగినప్పుడు దాదాపు 2,20,00,000 ఇవ్వడం, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి కూడా అవును నేను లంచం తీసుకున్నాను, దానికి సంబంధించి గోపి ఎవరైతే విడుదల రజనీ గారికి సంబంధించినటువంటి ఒక మరిది ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అయితే విడుదల రజనీకి సంబంధించి గోపిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఆవిడ అరవలేదు, ఎక్కడ కూడా నిరసనలు కూడా చేయలే. కానీ ఎందుకని శ్రీకాంత్ రెడ్డి తన పిఏని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆపుతుందంటే దీనికన్నా చాలా పెద్ద పెద్ద కుంభకోణాలు ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయా, అంటే పిఏని అరెస్ట్ చేసి ఫోన్ గిన ఒకవేళ సేకరిస్తే ఖచ్చితంగా కంప్లీట్ గా అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి భయపడుతుందా విడుదల రజనీ అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఒకటైతే బయటకు వచ్చింది ఏంటంటే కోడిగుడ్లు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని వీళ్ళు ఏ విధంగా సప్లై చేశారో వాటిల్లో కూడా వీళ్ళ కుంభకోణం ఉంది అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని ఏ రోజైతే వీళ్ళు పోలీసులు అటాక్ చేశారో ఆయన అరెస్ట్ చేద్దామని చెప్పేసి వీడ ఎట్లాంటి అక్కడ క్రియేట్ చేసిందో సీన్ అంటే అప్పుడు బయటకు వస్తున్న మాట ఏంటంటే కోడిగుడ్ల విషయమే కాదు మరి ఏ విధంగా స్టోన్ క్రషింగ్ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది గురి చేసింది అట్లాంటివి పోలేడని, మరి రైతులకి మరి వాళ్ళ దగ్గర నుంచి భూమిని తీసుకున్నప్పుడు ఈవిడ వాళ్ళ దగ్గర నుంచి భూమిని ఎంత సేకరణ చేశారు, మరి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిందంత, ప్రభుత్వానికి చెప్పిందంత, మరి ప్రభుత్వం దగ్గర నుంచి మధ్యలో ఈవిడ వాటా ఎంత, ఇవన్నీ కూడా చాలా లావాదేవీలు, అదే విధంగా ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా వీళ్ళు అడ్డగోలుగా దోచుకున్నారు, ఇవన్నీ చాలా విషయాలు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈవిడ అంత గగ్గోలు పెట్టేసి అతని కారులో దాచేసి బయటకు రానియకుండా చేసింది. మరి చూస్తే పల్లె జాషువా మరి మాజీ పోలీసు అధికారిగా ఉండి మరి ఆయనే స్వయంగా చెప్పారు మేము తప్పు చేశాము అని. మరి అదే విధంగా చూస్తే ఈవిడ అసలు మీడియా ముందుకు వచ్చేసి ఎన్ని విధాలుగా మాట్లాడింది, మరి ఎన్ని విధాలుగా మాట్లాడిచ్చారు అనేది కృష్ణదేవరాయ గారు బయటకు వచ్చి చెప్పారు. ఆ రోజుతోనే ఒక్కొక్కరు ఎవరైతే కుంభకోణం ఎవరైతే చేశారో, ఒక మద్యం కుంభకోణమే కాదు ఇంకా బోలెడన్ని ఉన్నాయి, మరి ఆ కుంభ స్థలాన్ని కొట్టాలి అనేది ఈ రోజున కనిపిస్తున్న విషయం. ఖచ్చితంగా విడుదల రజనీ గారు అంత గగ్గోలు పెట్టి అరిచింది వీళ్ళు చేసిన తప్పులైతే ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ కారులో దాచేసింది ఆ వ్యక్తిని. మరి వీళ్ళు ఏం దాస్తారు, ఆ మనిషిని దాచారు, మరి మీరు చేసిన తప్పులన్నీ కూడా దాయలేరు కదా. ఒక్కొక్కటిగా ఈ రోజున బయటకు వస్తున్నవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చూసాం తురకా కిషోర్, మరి అక్కడి నుంచి
మరి అదే విధంగా ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఎన్ని విధాలుగా ఎంపీ ఎమ్మెల్యేల వరకు కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. మరి చూస్తే మిథున్ రెడ్డి, మరి అతను సజ్జల శ్రీధర్ రెడ్డికి 45 కోట్లు అప్పు ఇప్పించి దాంట్లో 13 కోట్లు ఈయన వాటా కొట్టేసుకున్నాడంట. నాకు దాన్ని నీకు ఇప్పించినందుకు నాకు లంచం అని. మరి ఎంత ఘోరంగా ఉన్నారు వీళ్ళు, ఎంత నీచంగా ఉన్నారు. మరి ప్రజల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారంటే విడుదల రజనీ గారి విషయంలో కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి. అందుకనే మరి ఈవిడ ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో అతన్ని దాచేసి పోలీసులకి మరి ఈ విధంగా ఎంతసేపు అయినా ఆవిడ వాగ్వివాదానికి దిగింది. కానీ కనీసం మరి సరే పదండి, మరి అతను తీసుకొని వెళ్ళండి, మరి నేను కూడా వస్తాను, దానికి సంబంధించిన అక్కడ కేసు ఏం ఫైల్ చేశారు ఏంటి అని అడిగింది ఎక్కడా లేదు. ఎంతసేపటికి ఈవిడ మీరు ఎంతసేపటికి సిఐ గారు ఇదే మాట్లాడుతుంది తప్పించి నా కారుని టచ్ అయ్యొద్దు అంటుంది, కారుని పోనీయమంటుంది. కానీ కరెక్ట్ గా అక్కడ మాట్లాడాల్సిన మాటలేంటి? ఇప్పుడు ఒకప్పుడు ఈవిడ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిగా మరి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని తెలిసిన వ్యక్తిగా ఏం మాట్లాడాలి? అయితే అక్కడ ఇది కూడా కాకుండా మహిళ కాబట్టి తను అక్కడికి వచ్చేదో ప్రొటెస్ట్ చేస్తే తన పైన ఏదైనా చెయ్యి వేస్తే నా మీద చెయ్యి వేశారని చెప్పి చెప్పుకోవడానికి, అదిగా చెయ్యి వేయకపోయినా సరే వేసినట్టుగా సాక్షిలో కానీ సాక్షి పత్రికల్లో కానీ నా మీద చేయేశారు మహిళను కూడా చూడలేదని చెప్పి మాట్లాడుతుంది. కానీ అక్కడ అక్రమం అవినీతి జరిగిందని దాని గురించి వీళ్ళు కప్పి పెట్టేస్తున్నారు. అయితే ఇక్కడ ఈవిడ పైన చెయ్యి వేయకపోయినా సరే విడుదల రజనీ గారే సీఏని నెట్టేస్తున్నారు, అక్కడ ఉన్న ఎస్ఐని నెట్టేస్తున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే లిక్కర్ స్కామ్ సంబంధించి తెలంగాణలో సీఎం స్థాయిలో అప్పటికి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కనీసం మైలేజ్ రాలేదు, అరెస్ట్ నిజంగా అక్కడ తప్పు జరిగింది కాబట్టి ప్రజలు పూర్తిగా పార్టీని 10 ఏళ్లుగా ఉన్నా సరే ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా పూర్తి పక్కన పెట్టేశారు. సో అక్కడెక్కడ కూడా ఒక మహిళ తప్పు చేస్తే కూడా ఖచ్చితంగా పార్టీకి ఉంటుంది. సో అదే విధంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అసలు నిందితురాలు భారతేనా అనే క్వశ్చన్ మార్క్ ఒకటి అయితే, ఇప్పుడు క్రషెస్ సంబంధించి ఖచ్చితంగా నిందితురాలు విడుదల రజనీ అర్థమవుతుంది. ఇదే కాకుండా కోడిగుడ్లు కావచ్చు, మిగతాయి కావచ్చు. అయితే వైసీపీలో ఇలాంటి కవితలు ఇంకెంతమంది ఉన్నారు? అక్కడ లిక్కర్ స్కామ్ లో భారతిరెడ్డి గారు అయితే, స్టోన్ క్రషర్స్ లో విడుదల రజనీ అయితే, ఆడదామాంధ్రలో రోజా గారు అయితే, ఇలా చాలా మంది బయటికి రాబోతున్నారు. మొత్తానికి అసలుకి వైసీపీలో ఉన్న మహిళల్ని ఎలా చూడాలి అంటే ఒక మహిళగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు నిన్న ఎవరైతే రోజారెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు విడుదల రజనీ కానివ్వండి, మరి శ్యామల మరి ఆవిడ కూడా మాట్లాడుతున్నారు, ఆవిడ కానివ్వండి, వీళ్ళందరూ ఏ విధంగా మాట్లాడారు? గతంలో చూసుకున్న రోజా రాణి ఇంకా అసలు ఆవిడ భయంకరంగా మాట్లాడారు. వీళ్ళందరినీ ఏ విధంగా చూడాలి? నిన్న చూస్తే రోజారెడ్డి గారు మాట్లాడుతున్నారు, మేమంతా సత్యభామల్లాగా విజృంభిస్తామని. అసలు సత్యభామతో పోల్చుకునే హక్కు వీళ్ళకుందా? అర్హత ఉందా? ఆవిడకు ఒక చరిత్ర ఉంది. మరి వీళ్ళు చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. ఇట్లాంటి వాళ్ళు స్త్రీ జాతికే కళంకం. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు అక్కడ చేస్తున్నది ఏంటి, అవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారు 2019 నుంచి 2024 వరకు వీళ్ళు చేసింది ఏంటి అంటే అడ్డగోలుగా దోచుకోవటం. ఒక్కొక్క స్కామ్ ఈ రోజు బయటకు వస్తుంటే మేము బీసీలమని ఒకరు, మేము మహిళమని ఒకరు. అంటే మహిళలంటే కేవలం మహిళగా మీరు ప్రవర్తించారా? మహిళగా ఉన్న ఉన్నత స్థానాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆ హుందాతనాన్ని ప్రదర్శించారా ఎక్కడైనా సరే అంటే ఎక్కడా లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి రోజా గారు నేను ఒక స్త్రీని చెప్పుకుంటున్నారు కదా, మరి తిరుపతి విషయంలో ఆడంగి వెధవలు అని ఏ స్త్రీ అయినా బయటకు వచ్చి అట్లా మాట్లాడుతుందా? అంటే ఒక ఇల్లాలు ఎలా ఉండిద్ది అంటే ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే ఆవిడ మాట్లాడలేక ఇల్లాలు ఇంట్లోకి వెళ్ళిపోయిద్దంట. మరి ఒక స్త్రీ తత్వం అనేది ఎలా ఉండిద్ది అంటే గతంలో మీడియాతోనే చాలా మరి అవన్నీ ఒక్కొక్కటి మరి ఒక వెంట్రుక భాష మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు స్త్రీలు అని చెప్పుకోవటానికి పనికి రారు. ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు జాతి కూడా ఈ రోజున వీళ్ళని అస్సలు వీళ్ళని చెప్పుకోవటం కాదు కదా, ఇట్లాంటి స్కీముల్లో ఉన్న వాళ్ళని ఇంకా బయటకు తిరగనివ్వకూడదు. అదే విధంగా మరి కూటమి ప్రభుత్వం మీద పదే ఆవిడొచ్చి బయటకు మాట్లాడటానికి కూడా ఎవ్వరూ కూడా ఈ రోజున దాన్ని ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఆ మాటల్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నారు, విభేదిస్తున్నారు. అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడకుండా చేయాలి, తక్షణమే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది ఈ రోజున అంటే ముందలుగా ఆడవాళ్ళ గురించి ఇక్కడ చెప్పుకుంటే మెయిన్ మరి ఇట్లాంటి రోజారెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు కానివ్వండి, మరి విడుదల రజనీ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కేవలం మేము ఆడవాళ్ళం మా మీద ఏదో చేయబోతున్నారని చెప్పుకోవటమే గానీ వీళ్ళు ఎక్కడా కూడా అట్లాంటి వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ధోరణి, వీళ్ళు చేసింది ఏదైతే గతంలో పరిపాలన ఉందో ఏది కూడా అలా లేదు.
ఖచ్చితంగా రాక్షస పరిపాలనే చేశారు, వీళ్ళు ఖచ్చితంగా ఎంత భయంకరమైన పరిపాలన చేశారో అంతకంటే భయంకరమైన శిక్షలు వీళ్ళు అనుభవించాలని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా విడుదల రజని మొన్న సాక్షిలో కావచ్చు, సాక్షికి సంబంధించిన ఛానల్లో కావచ్చు ఓన్లీ కొంతవరకే ప్లే చేయడం జరిగింది. నేను చాలా బతిలాడానని చెప్పి, కానీ అసలు వీడియో మాత్రం పూర్తిగా బయటకు వచ్చేసింది, పూర్తి బండారం అయితే బయటపడింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.